అద్భుతమైన పిక్చర్స్ ఆయన డైరెక్ట్ చేశారు, చూపెట్టారు. పల్లెటూరు కానీ, పరివర్తన కానీ, ఇల్లరికం కానీ, సంసారం కానీ, ఇట్లా ఎన్ని ఎన్నో చెప్పుకుంటే వెళ్ళొచ్చు. అది ఒకే లాంగ్వేజ్లో కాకుండా అన్ని లాంగ్వేజ్లోనూ పెద్ద డైరెక్టర్గా ఆయన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అదొక పెద్ద విషయం అనమాట. దానికన్నా ముందు ఏంటంటే నేను సంతోషంగా చెప్పాల్సింది మీకు, ఫస్ట్ టైం నేను మా అబ్బాయితో కలిసి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాము. ఇంతవరకు ఎవరు చేయలేదు ఆ ప్రయోగం. అది చేసినందుకు మీకు అభివందనాలు. అది చాలా బాగుంది. అది ఇక మా ఫాదర్ గురించి ఎన్ని చెప్పాలన్నా కూడా దానికి లేదండి. అది లిమిట్ లేదు. అది వెళ్తానే ఉంటుంది. అది చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒకటి ఆయన గురించి చెప్పాలి అంటే వెరీ సిన్సియర్ డైరెక్టర్ అండి ఆయన. ఆ కథకి ఆయనకి నచ్చిన పద్ధతిలో ఎంత న్యాచురల్గా చూపెట్టాలి అనుకుంటే అంత న్యాచురల్గా ఆయన చూపెట్టుకునేవారు ఆ పిక్చర్. సో దాని మూలంగా కొన్ని పిక్చర్స్లో ఆయనకి రివర్స్ కూడా అయ్యింది. రివర్స్ అంటే ఎట్లాగంటే ప్రొడ్యూసర్స్ భేద అభిప్రాయాలు కలిగిందనమాట. అది ఏవిఎం ప్రొడక్షన్స్లో ఒక పిక్చరు కమల్ హాసన్ని ఇంట్రడ్యూస్ చేశారు. యంగ్ చేసినప్పుడు ఆయన సీన్స్ కళ్ళత్తూరు కన్నమ్మ అది చేస్తున్నప్పుడు ఏవిఎం చెట్టిఆర్ గారికి ఏదో కొన్ని సన్నివేశాల్లో ఆయన చెప్పినట్టు ఈయన తీయలేదని, ఈయన ఏమన్నారంటే ఈయన కన్విక్షన్ ప్రకారం లేదు ఆ సీన్ అట్లా ఉంటే బాగుంటుంది, ఈ నేను చెప్పిందే కరెక్టు, దాని ప్రకారం వెళ్తేనే బాగుంటుందని చెప్పేసి ఈయనని ఆ అభిప్రాయాలు కుదరక వాళ్ళు ఏం చేశారంటే ఈయనే నేను ఇంక చేయలేను సార్ అని చెప్పేసి ఆ పిక్చర్ ఆయన వదులుకున్నారు. సో అలాంటి మనిషి అనమాట. ఎన్ని రోజులు షూటింగ్ జరిగిందండి అది? ఆల్మోస్ట్ అది 75% అయిపోయినట్టే ఆ పిక్చర్. మరి ఆ తర్వాత ఈయన నాన్నగారు డైరెక్ట్ చేసిన పార్ట్ ఉందా లేదంటే మళ్ళీ ఫ్రెష్గా చేశారు? లేదండి, అది యాసిటీస్గా పెట్టుకున్నారు. పెట్టి భీమ్ సింగ్ గారితో అది పిక్చర్ కంప్లీట్ చేసుకున్నారు. కాకపోతే ప్రొడ్యూసర్ ఏదనుకున్నాడో అది ఆ పద్ధతిలోనే వాళ్ళు ఆ పిక్చర్ కంప్లీట్ చేసుకున్నారు. అది ఓకే. సో అది ఆ పిక్చరు సరే దాని గురించి ఇక మర్చిపోయి ఉన్నాడండి. దాని గురించి ఏమి పెద్ద పట్టించుకునే ఇది లేదు. తర్వాత ఆయన తమిళ్లో ఉత్తమపుత్రను, అమరదీపము, తర్వాత పడగోటి, ఇట్లా పెద్ద పెద్ద పిక్చర్స్ చేసి మంచి పేరు ప్రతిష్టలు. ఆయన